అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. డే 5కి వచ్చేసేసామండి. డే 4లో ఎంత వెయిట్ లాస్ అయినారండి అందరూ కూడాను? ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా. నాకు కొంచెం మోటివేషనల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మరికొన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్తో మీ ముందుకు రావడానికి నాకు మోటివేషనల్గా కూడా ఉంటుంది. అందుకని కామెంట్ చేయండి. నేనైతే డే 4లో రైస్ రెసిపీ తిన్నప్పటికీ కూడాను 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అయినాను. అక్షరాల 300 గ్రాములు. నిజంగానే మాట్లాడుకోవాలి. అంత బాగా వెయిట్ లాస్ అవుతూ ఉన్నాము. కరెక్ట్గా 4 డేస్కి 2 కేజీల 200 గ్రాములు వెయిట్ లాస్ అయినాము. కాబట్టి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఫాలో అయిపోండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా రండి. నేను ఏమేం టిప్స్ చెప్తున్నానో, ఏమేం రెసిపీస్ చేస్తున్నానో డీటెయిల్డ్గా మీకు తెలుస్తుందన్నమాట. అయితే ఇక ప్రొసీజర్లోకి వచ్చేసేయండి. ముందుగా నేను మార్నింగ్ లెగవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్లో హాఫ్ అల్లం పౌడరు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక ఇలాచి, హాఫ్ స్పూను గ్రీన్ టీ ఆకులు అనమాట. ఇవి వేసి బాగా మరగనిస్తున్నాను. గ్రీన్ టీ ఆకులు వేసుకోండి, వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అంతే అనమాట. సో అవన్నీ వేసి బాగా మరగనివ్వండి. ఎంత బాగా అంటే మనం వేసుకున్న వాటర్ అనేది హాఫ్ అయిపోవాలన్నమాట. అలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేసేయండి. వదిలేసేస్తే దాంట్లో ఉండే సారం మొత్తం దిగుతుందనమాట. ఆ తర్వాత మనం దేంట్లో అయితే తాగుతామో ఆ కప్లోకి 2 స్పూన్లు మన నిమ్మరసాన్ని వేసేసుకుని ఆ తర్వాత మన గ్రీన్ టీని ఫిల్టర్ చేసుకునేసేయండి. నిమ్మరసాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే నిమ్మరసం మనం వేసుకోవటం వలన మన ఫ్యాట్ని అలాగే కోసేస్తుందన్నమాట. అంత బాగా కరిగిస్తుంది నిమ్మరసం. సో స్కిప్ చేయకండి, నిమ్మరసాన్ని అసలు స్కిప్ చేయొద్దు. అయితే ఈ టీలో నేను హనీ కానీ బెల్లం కానీ ఎక్కడా వాడటం లేదు. ఎందుకు అంటే అవి వాడాము అంటే వెయిట్ లాస్ అవ్వటం అనేది స్ట్రక్ అయిపోతుంది. ఎందుకు? అవి షుగర్ లాగా ఉంటాయి కాబట్టి. ఎక్కడ డీటాక్సిఫై డ్రింక్లో షుగర్ని యాడ్ చేయకూడదనమాట. ఆ తర్వాత కొంచెం హాఫ్ అన్ అవర్ వన్స్ వాటర్ తాగుతూ వస్తే 10:30కి ఫస్ట్ మీల్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ఫస్ట్ 2 ఎగ్స్ని బాయిల్ చేసేసుకుని ఒక క్యారెట్ని పీల్తో సహా కట్ చేసేసుకుని 5 బాదం పప్పులు, ఒక అంజీరు, 2 వాల్నట్స్, వీటితో ఫస్ట్ మీల్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తూ బాగా నమిలి తినండి. 1కి 2-3 సార్లు బాగా నమిలి క్రష్ చేస్తూనే తినండి. అలా తింటే మనకి కొన్ని క్యాలరీస్ అనేది మనం క్రష్ చేసేటప్పుడే కరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను, బాగా నమిలి తినండి. అలా మన ఫస్ట్ మీల్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళా వాటర్ తాగుతూ వచ్చేసి ఒక 5 o'clock 4:30కో ఒక బ్లాక్ కాఫీ పెట్టుకుని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక 5:30 నుంచి సెకండ్ మీల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ కూడా లేదు, పావు గ్లాసు మనం రాగి పిండిని తీసుకునేసి అందులో వాటర్ వేసేసి ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకునేసేయండి. ఇదిగోండి ఇలా కలుపుకునేసేసి పక్కన పెట్టేసేసి మనం ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో, అంటే ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి 1:3 రేషియోలో వాటర్ వేసేసి అందులోకి ఈ రాగి పిండి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని వేయండి. వేసిన తర్వాత ఉండలు ఎక్కడా చుట్టకుండా దగ్గరనే ఉండేసేసి అలా బాగా కలుపుకుంటూ వస్తే థిక్గా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చూడండి, బాగా థిక్గా ఉంటుంది. ఈ రాగి మాల్ట్ కూడా మనకి చాలా బాగా అసలు ఎనర్జెటిక్గా అనిపిస్తాము. ఐరన్ డెఫిషియన్సీస్ నుంచి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మంచిగా ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా మీరు ఈ రాగి మాల్ట్ కార్బోహైడ్రేట్స్ అనుకోవద్దండి. బాగా ఎంజాయ్ చేయండి. అది వేసేసుకుని అందులోకి అదే గ్లాస్తో ఒక గ్లాసు మనం కాగబెట్టి చల్లార్చుకున్న పాలు వేసేసుకుని బాగా కలుపుకొనేసేసి చూడండి, బాగా కలుపుకొనేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది మనకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. రేపు మార్నింగ్ అంటే మళ్ళీ మన డే 6 ఫస్ట్ మీల్ తినేంత మటుకి కూడా మనకి పెద్దగా క్రేవింగ్స్ అనిపించదు. ఓవర్ నైట్ అంతా కూడా మనం టమ్మీ అనేది ఎంటీగా ఉంటుంది కాబట్టి ఏమీ ఆకలి అనేది అనిపించదు అనమాట. ఆ తర్వాత
ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకే ఒక స్పూను మనం బెల్లాన్ని తురుముకున్నది ఒకే ఒక స్పూన్ వేసి దాంట్లోకి ఒక 2 పించెస్ సాల్ట్ వేసేసుకునేయండి. ఏమి ఇరిగిపోదు, ఇది పాలు వేసినా కూడా ఇరిగిపోదు. ఒక 2 పించెస్ సాల్ట్, ఒక స్పూను అల్లం తురుము బెల్లం తురుము వేసేసుకుని బాగా కలుపుకునేసేయండి. కలుపుకొని ఇక కప్లోకి సర్వ్ చేసేసుకునేసేయండి. ఇదిగో చూడండి, ఆ కప్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన ఒక 4 బాదం పప్పుల్ని అలా కొంచెం పలుకులుగా చేసేసుకుని అది వేసేసేసుకోండి. వేసుకుంటే మనం ఈ రాగి మాల్ట్ తాగేటప్పుడు పంటి కిందకి పడుతూ ఉంటే మంచి రుచినిస్తుందనమాట. ఆ తర్వాత ఇంకొంచెం ఒక 1/2 స్పూను మన బెల్లం తురుము అనేది పైన అలా వేసుకునేయండి. ఎందుకంటే స్వీట్ అనేది తెలుస్తూ ఉంటుంది తాగేటప్పుడు. ఇక్కడ మనకి ఈరోజు స్వీట్కి రీప్లేస్మెంట్గా అంజీర్ వచ్చింది, నెక్స్ట్ బెల్లం వచ్చేసేసింది, దట్టు పాలు కూడా పడిపోయినాయి. మనకి చాలా బాగా ఉంటుందన్నమాట టమ్మీ. ఈరోజు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం ఎంజాయ్ చేస్తాం ఈ రెసిపీస్తో. ఇలా దీన్ని టీవీ చూసుకుంటూ చక్కగా తినేసేసేయండి. ఇలా సెకండ్ మీల్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇలా డే 5కి సంబంధించిన 2 మీల్స్ రెడీ అయిపోతాయి. ఇక పడుకునే ముందు కొంచెం హాట్ వాటర్ అనేది 1 కప్పు వాటర్ తాగేసాము అంటే మనకి మంచి స్లీప్ వస్తుంది, గుడ్ స్లీప్ వచ్చేసేస్తుంది అనమాట. బాగా 1 కప్పు కానీ 1/2 కప్ కానీ వేడి నీళ్ళు తాగేసేసి చక్కగా నిద్రపోండి. ఓకేనా? ఇలా డే 5ని ఫినిష్ చేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదూ, ఇంకెందుకు ఆలస్యం, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.